థ్యాంక్ యూ నారాయణ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు 52వ డివిజన్, 53వ డివిజన్, 3వ డివిజన్, 16వ డివిజన్లో పార్కుల అభివృద్ధి ధ్యేయంగా పార్కులను ఓపెనింగ్ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఎలా ఉంది ఇప్పుడు నెల్లూరులో మీ పార్క్? సూపర్గా ఉంది. నచ్చిందా? బాగా నచ్చింది. ఉన్నాయి మీ పార్క్లో? మా పార్క్లో షెడ్యూల్ ఉంది, జిమ్ ఉంది, ఎక్సర్సైజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. రోజు వస్తాను ఈ పార్క్కి. ఇష్టమా? చాలా ఇష్టం. ఏమేమి బాగా ఆడుతావు? నేను స్లైడ్స్ ఆడతాను, షెడ్లు ఆడతాను, బాగా ఆడుతాను. ఏం ఆడుతున్నావు నువ్వు బాగా? బాగా ఐస్ అండ్ వాటర్, ఇవన్నీ షటిల్, క్రికెట్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ అవైలబుల్ బాగున్నాయి. ఇంకా ఇక్కడ పెయింట్స్ కూడా కొత్తగా వేశారు, చాలా బాగుంది. పెద్దది ఉంది పార్క్. ఐ థింక్ రీసెంట్లీ కొత్తగా చేశారు అనుకుంటా. నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడ. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ స్వింగ్స్ అంతా రీమోడలింగ్ చేశారు, సో చాలా బాగుంది ఇది. ఏం చదువుతున్నావు? నేను 7th వెళ్తున్నా. 7th క్లాస్ చదువుతున్నా. నీకు ఈ ఆటలన్నీ దోహదపడుతున్నాయా? అర్థం కాదు. ఈ ఆటలన్నీ ఉపయోగపడుతున్నాయా? ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి కదా, ఎక్సర్సైజ్ ఫన్. రిలాక్స్ అవుతున్నావా ఎప్పుడు చదివే కాకుండా? అంతేగా. సో ఏవి బాగా ఆడుతున్నావు? ఐస్ అండ్ వాటర్ అలాంటివే. అవునా? ఎక్కువ. సో అది కొత్త గేమ్ అనుకుంటా? లేదు, ప్రతిరోజు ఆడతాం మేము. అంటే రన్నింగ్ రేస్ లాగా అలా ఐస్ అండ్ వాటర్ ఆడతాం. ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు ఆడతాం మేము. సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తాం. అంతే, సమ్మర్ కాకుండా కూడా ఎంజాయ్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని. దాంట్లో భాగంగా ఈరోజు ఒకటి కుట్టు మిషన్లు ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేసాం. దాని తర్వాత 54వ డివిజన్లో MSME అంటే చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఈరోజు 26 గ్రూపులో 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 26 గ్రూపులకి 26 రూములు కన్స్ట్రక్ట్ చేసేదానికి వాళ్ళ శంకుస్థాపన జరిగింది. అది దాదాపు 12 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంక్షన్ చేసినాయి. దానివల్ల ఒక 100 మంది బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. అంతేకాదు అక్కడ 2.4 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం, 2.4 ఎకరాలు ఇండస్ట్రీస్కి ఇచ్చాం. ఫేజ్ 1 వచ్చి ఈరోజు 26 రూములు కడుతున్నారు, ఫేజ్ 2 26 రూములు, ఫేజ్ 3 అలా చేస్తే 250 మంది వ్యాపారవేత్తలు కావటానికి అనుకూలంగా ఈరోజు శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఈరోజు 3వ డివిజన్లో ఒక చక్కటి పార్కు, ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు. నిజంగా ఆ పిల్లల మధ్య ఉంటే అసలు అన్నీ మర్చిపోతున్నాం. ఆ పిల్లలు, ఎందుకంటే ఆ పిల్లల మనసులో ఏముండదు, వాళ్ళు అసలు ఆ ఎక్విప్మెంట్ అవి చూస్తే వాళ్ళు అసలు పిల్లలు ఏమంటున్నారంటే, సార్ నేను హాలిడేస్లో ఊరికి పోవాలని అనుకున్నాను, ఇంత ఎక్విప్మెంట్ చూసి నేను పోదలుచుకోవాలి, ఇక్కడ ఆడుకుంటాను అంటున్నారు. నిజంగా హ్యాపీ. ఇక్కడికి వస్తే కూడా ఈ పార్కులో కూడా బ్రహ్మాండంగా పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏసీ జిమ్ పెట్టారు, అది ఎంతో కాలం నుంచి పెట్టాల్సిన పెండింగ్ ఉండి చేశారు. ఈ 54 స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్లో కూడా ప్లే ఎక్విప్మెంటు, బాస్కెట్బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయమన్నాను. అది కూడా జూన్ 12వ తేదీ, అంటే స్కూల్స్ ఓపెన్ చేసే జూన్ 12, అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 పనులు టేకప్ చేసాం. నెక్స్ట్ టేకప్ చేయబోయేది అంగన్వాడీ స్కూల్స్. ప్యారలల్గా రోడ్లకి యాక్చువల్గా ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాను, రోడ్లు ఎక్కడెక్కడ ఉండో అన్నీ కంప్లీట్ చేయమని. మరొక 6 నెలల్లో వాటర్ ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 year పడుతుంది. ఆల్రెడీ ఒక 4000 కనెక్షన్స్ ఇళ్లలో ఇచ్చుకోవచ్చు. అంతకుముందు ఒక కనెక్షన్ ఇచ్చుకోవాలంటే మున్సిపాలిటీకి 5000 కట్టాలి, మున్సిపాలిటీకి 5000 కట్టాల్సి ఉంది. అది కూడా తీసేసా. కేవలం ₹1 కడితే మీరు కనెక్షన్ ఇచ్చుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మీ ఇంటి నుంచి ప్రహరీ గోడ వరకు ఎక్కడైతే వాళ్ళు పెట్టారో అక్కడి వరకు లైన్ మీరు వేసుకోవాలి.
ఈ 5,000 కట్టాల్సిన అవసరం కూడా లేదు. నెల్లూరు ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కొద్దిగా ఓపి పెడితే ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో 100కి 100 అవన్నీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ యొక్క వార్డు యొక్క ప్రజలు వాళ్ళ ఆదరణ చూసి నిజంగా నేను మురిసిపోతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడేందంటే చేసి చూపించడమే ప్రజలకు కావాల్సింది, ప్రజా పరిపాలన ఇవ్వటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి మంత్రి నారాయణ గారి పార్కులు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నాయని పిల్లలందరూ కూడా చెప్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇవి ఇవాల్టి పార్కుల ఓపెనింగ్ విశేషాలు చూసారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.